తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వానలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 3 రోజులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం హైదరాబాద్లో ఇప్పటికే బీభత్సమైన వానలు పడుతున్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ 72 గంటల భారీ వర్షాల నేపథ్యంలో ఇటుపక్క సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. అన్ని శాఖల అధికారులకు ఈరోజు సెలవులు కూడా రద్దు చేశారు. ఈ 3 రోజులు ఇటుపక్క హైడ్రా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దీని తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో అధికారులే కాదు, ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ నుంచి దాదాపు అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ వాళ్ళకి ఆదేశాలు కూడా పాస్ చేశారు. ఏంటంటే అసలు ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఖచ్చితంగా మీరు అన్ని విషయాల మీద సమీక్షించాలి అని చెప్పేసి ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ముఖ్యంగా ఈ వర్షపాతాలు కూడా మనకు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాదాపు అంటే హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో కూడా దాదాపు 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే మామూలు విషయం కాదు. అందులో భీమినిలో 22 సెంటీమీటర్లు ప్రస్తుతం అది అత్యధిక వర్షపాతంగా నమోదైంది. అటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ రెండు జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో కూడా దాదాపు 18-16 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, మాన్సూన్ సిబ్బంది కావచ్చు, మొత్తానికి హైదరాబాద్ లో ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటే వాటిని పూడ్చే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు మధ్యాహ్నం నుంచి వర్షాలు పడుతున్నాయి. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం, అది కూడా సిటీలో ముఖ్యంగా ఎక్కడికక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అధికారుల మీద ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్న విషయమే. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇటు ఎల్బీ నగర్ దగ్గర ఒక జొమాటో డెలివరీ బాయ్ పెద్ద నాలలో పడిపోయారు. అంటే వర్షంలో అసలు ఎక్కడ నాలా ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితి ఉంది. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సింది అని చెప్పేసి అధికారులు ఆల్రెడీ దీనిపైన సమీక్షిస్తున్నారు. ఒక పక్క జిహెచ్ఎంసీ కూడా అంటే జిహెచ్ఎంసీ హైడ్రా సమన్వయంతో వీటన్నిటి మీద వర్క్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇటు ఒక పక్క 2 జలాశయాలు ఏవైతే హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉన్నాయో వీటి నుంచి కూడా గేట్లు ఆల్రెడీ 3 ఎత్తేశారు. దీనివల్ల మూసీ నది నిండిపోయే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఏవైతే ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ వాటిలో ఉన్న ప్రజలందరూ దాదాపు అంటే మంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అన్నట్టుగా అయితే సూచిస్తున్నారు అధికారులు. ఇప్పటికే అంటే ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్న బిల్డింగులలో ఎవరైనా ప్రజలు నివసిస్తే వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్ కూడా FTL లోతు పెరిగిపోయింది. సో ట్యాంక్ లెవెల్ పెరిగిపోవడం వల్ల అక్కడ కూడా గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న అంటే ఆ లోవర్ ట్యాంక్ బండ్ లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో కల్పన కావచ్చు, ఆర్ఆర్సీగూడ కావచ్చు, ఈ అన్ని ప్రాంతాలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయాలి. లేకపోతే సురక్షితంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ నుంచి దాదాపు 3 రోజులు కంటిన్యూస్ గా వర్షాలు పడే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ వర్షాలకు ఎఫెక్ట్ అవుతారో అంటే వాహనదారులు ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పుడైతే మనం వర్క్ పర్పస్ బయటకు వెళ్తారో వాళ్ళు దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది కాబట్టి అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ IT ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళకు వర్క్ ఫ్రం హోమ్ చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వీలైతే అంటే 3-4 గంటలకి లాగౌట్ చేసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత లాగిన్ అయితే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే 5-6 అయ్యిందో అప్పుడే మొత్తం వర్షం పడడం ఒక పక్క, ఇంకో పక్క ట్రాఫిక్ జామ్లు దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్లు ఏర్పడడం, అసలు ఎవరు కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ వర్షం పడడం వల్ల. అందుకు ఖచ్చితంగా
ప్రజలు దీని మీద అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఇంకో పక్క స్కూల్ కి కూడా ఇప్పుడైతే వీలైనంత వరకు సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుకున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఇవాళ నుంచి ఒంటిపూట బడి పెట్టే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇవాళ మాత్రం ఒంటిపూట అని చెప్పేసి ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు. అంటే పిల్లలు కూడా ఎప్పుడైతే స్కూల్ కావచ్చు, ట్యూషన్స్ కావచ్చు, సాయంత్రం పూట బయటికి వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని ఈ నేపథ్యంలోనే వీళ్ళకి ఇప్పుడు సెలవులు కూడా ప్రకటించారు. మధ్యాహ్నం 1 గంటల వరకే స్కూల్ ఉంటుంది, తర్వాత ఉండదు అని చెప్పేసి ఫిక్స్ చేసేశారు. రైట్ హారిక, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.